ఉమ్. అది ఏమనుకుంటే అలాగే అది కూడా పచ్చి అబద్ధం. ఎప్పుడైతే అబద్ధాలు చెప్పాల్సి వస్తుందో అప్పుడు ఇటువంటి సాక్ష్యాలన్నీ అవసరం అవుతుంది. ఇప్పుడు 4x4 16 అనేది సాక్ష్యాలు ఎవరినో చూపించలేదు కదా మీ టీచర్, కానీ మీరు యాక్సెప్ట్ చేశారు. ఎందుకు యాక్సెప్ట్ చేశారు? లాజికల్లీ ప్రూవ్ అయింది. అలాగే పవర్ ఆఫ్ సబ్ కాన్షియస్ మైండ్ అని మనం ఏదైతే అనుకుంటామో అది జరుగుతుంది, అట్రాక్ట్ అవుతుంది, లా ఆఫ్ అట్రాక్షన్ ఇవన్నీ కూడా జరగవు. కాబట్టి ఆ పుస్తకాల్లో ఎవిడెన్స్లు అవన్నీ రాస్తూ ఉంటారు. ఇక్కడ మీకు ఎవిడెన్స్ ఏంటి అంటే ఆ పుస్తకాల్లో రాశారని ఎవిడెన్సే తప్ప ఆ పుస్తకంలో రాసింది నిజమని ఎవిడెన్స్ ఎక్కడా లేదు. రైట్? మీకు ఎవిడెన్స్ ఆ బుక్ రాసుకునే అతను డబ్బులు సంపాదించుకోవడానికి ఆ బుక్ రాసుకున్నాడు. దాంట్లో తన థియరీని నమ్మించడానికి ఎవిడెన్స్ అని ఒక కథనో ఇంకొకటో రాశాడు. అంతే తప్ప అక్కడ ఏమి ట్రూత్ మీకైతే ఎవిడెన్స్ ఏమీ లేదు. కాబట్టి ఒకటే, మీ జీవితం అబద్ధం చెప్పదు. ఎవరైనా అబద్ధం చెప్పొచ్చు. ఆ పుస్తకంలో అబద్ధం ఉండొచ్చు, నేను కూడా అబద్ధం చెప్పొచ్చు. బట్ మీ జీవితం అయితే మీకు లెసన్ టీచ్ చేస్తూ ఉంది. అదేంటి అనంటే పని చేస్తే ఫలితం వస్తుంది. పని చేయకుండా ఏం చేసినా అది జరుగుతుంది తప్ప పని మాత్రం జరగదు. కాబట్టి ఇవన్నీ పని చేస్తే ఆటోమేటిక్‌గా మిలిటరీలో వీటినే ఉపయోగించి ఇజ్రాయిల్ వాళ్ళు ఇరాన్‌ని, ఇరాన్ వాళ్ళు ఇజ్రాయిల్‌ని, ఇండియా పాకిస్తాన్‌ని, పాకిస్తాన్ ఇండియాని, అమెరికా ఇంకొక దేశాన్ని, చైనాని, చైనాని ఇండియా, అమెరికా గెలుస్తాయి కదా! అలా జరగవు కాబట్టే ప్రతీది కూడా భౌతికంగా ఉంటుంది. మీరు పని చేస్తే ఫలితం వస్తుంది, లేకపోతే లేదు. పని చేసినా రావట్లేదంటే అర్థం అక్కడెక్కడో మీరు కొంత పొరపాటు చేసినట్లు. రైట్ సార్? ఓకే. థ్యాంక్ యూ సార్. రైట్. థ్యాంక్ యూ. రైట్.